సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కల్వ సాయి తేజ ఆధ్వర్యంలో మహాపడి పూజ, భారీగా పాల్గొన్న భక్తులు. గౌతాపూర్లో బాలుడి అదృశ్యం, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. ఆత్కూర్ తాండాలో తల్లి కూతురు అదృశ్యం, కేసు నమోదు. పర్యాద రామకృష్ణకు పుడమి విద్యారత్న పురస్కారం, అభినందించిన భాష్యం కళాశాల బృందం. అమావాస్య సందర్భంగా ఆదర్శ్ నగర్ కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయంలో ఉచిత అన్నదానం. వికారాబాద్ ఎన్నేపల్లి చౌరస్తాలో పత్తి లోడ్లతో రైతుల రాస్తా రోకో. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని కల్వ సాయి తేజ అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్ సమీపంలో గల కల్వ సాయి తేజ నివాసంలో మహాపడి పూజ కార్యక్రమం జరిగింది. మహాపడి పూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో ఆడి పాడారు. అయ్యప్ప స్వాములు, సాయి తేజ బంధువులు, స్నేహితులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శరణపు
తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ బాలుణ్ణి ఎత్తుకుపోయారు. ఆదివారం రాత్రి 11 గంటల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం చితాపూర్ కు చెందిన హుసేన్ బాషా గోరేబీ పిల్లలతో కలిసి గౌతాపూర్ గ్రామానికి వలస కూలీగా వచ్చారు. తాండూరు పరిసర ప్రాంతాలలో గ్రామం తిరుగుతూ గ్యాస్ స్టవ్ రిపేర్లు మరియు ఖాళీ డబ్బాలతో వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తారు. ఆదివారం రాత్రి గౌతాపూర్లోని మల్లన్న స్వామి దేవాలయం దగ్గర ప్రతిరోజు వలె ఆ రోజు కూడా నిద్రించారు. సోమవారం ఉదయం తమతో పాటు ఉన్న బాలుడు కనిపించలేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో అపహరించారని అనుమానం వ్యక్తం చేశారు. తమకు తెలిసిన వారికి బంధువులకు ఫోన్లు చేసి విషయం తెలిపారు. అప్పటికీ బాలుడి ఆచూకీ లభించకపోవడంతో కరణ్కోట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారికి 3 సంతానం. అందులో ఈ బాలుడు అందరికన్నా చిన్నవాడు, సంవత్సరం వయసు కలవాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంకొక ఆయన ఎవరు మరి ఇద్దరు కాకుండా ఇంకొక ఆయన ఎవరు సార్ వాళ్ళ దాంట్లో అప్పుడప్పుడు వాళ్ళ మందులో ఒక ఆయన వచ్చిపోతారు సార్. तुम्हारा संजय कौन तो आता है अपना कुछ पोतर से कौन है वो साले वो सेड़ा में रहती हूं उनको बुलाओ अभी तक बेंगलुरु में बोले ना जी बुला रहे उनको बुलाओ पहले ये लोग करो नहीं सर ये వచ్చినప్పుడు ఎవరో వచ్చిపోతారు ఇది ఎవరో వచ్చిపోతారు నేనే మాకే మాట నేను రికార్డ్ అవరా यहाँ रिटर्न माल सो बेच के कब आए आके माल किधर बेचे धोबी गली में किसको वो सेठ कौन सा सेठ मुनीर बोलते हैं। मुनीर ठीक है वहाँ पर बच्चों को लेके गए थे ना हाँ, साथ में ठीक है वहाँ देख लिए हाँ कितने बजे वो कितने बजे आए वहाँ 4 बजे 4 बजे थे हाँ 4 बजे क्या धोबी गली में जाके बेचे कितना पैसे दिए उन्होंने तो पैसे तो एक 100 रुपये आया। सो बेच के गए हो हाँ ऑटो में गए कैसे चलते गए नहीं ऑटो में देखो ऑटो किसकी ऑटो किराया ऑटो बात करके वहाँ धोबी गली तक गए तो कौन कौन गए साथ में पूरी फैमिली है पूरा फैमिली बच्चे पूरा एक साथ गए सामान उतना रहता है हाँ धोबी गली को गए वहाँ बेचे वहाँ रिटर्न कब आए रिटर्न यहाँ 5 बजे 5 बजे आके बाद में कहाँ गए 5 बजे आके यापुर दो होटल सिंधी पी कौन गए सब जने गए सब जने शेंदी पीने गए हो कहाँ पर शेंदी पीने कहाँ गए हाँ चंगोल रास्ते पर वहाँ पर गए कब कितने बजे गए वहाँ 5 बजे 5:30 बजे 5:30 बजे वहाँ गए हाँ जाने के बाद क्या हुआ दूध पी के आए यहाँ कितने बजे आए रिटर्न यहाँ 6 वैसा बज रहा था ठीक है यहाँ गया के थोड़ा ठंड हो रहा बोल को अंगार लगा के बैठे हाँ बैठने के बाद पीछे सो जाएंगे बोल को बोला मैं बच्चा को सोला खाना खिला को सोला बोल को बोला ओके वो बच्चे मुझे जाके पीछे पूरा मेरे हाथ में बच्चा देखो हाँ बच्चा मेरे हाथ में दी सुले वो पूरा पीछे जाके बच्चे को लिया को सुलाए फर्स्ट छोटे को घुमा गया बोला ना उसको सुला के उड़ाने के बाद इसको सुलाए बाद में इसको सुलाए और बच्चे क्या है वो छोटा बच्ची है सो गए बच्ची बाजू में आज सोचे कभी वो मैं बच्चे को बाजू में लेके सो गया उसको क्या बोला मैं रात में बच्चा रेंगता जाता अभी भी एक दिन छोटा जो मुच्चानो यही किलोगड़ा यहाँ तक आता बच्चा यहाँ तक यहाँ तक आया हाँ तक रेंगता आता है खेलता है था एक साल ही कितना साल का है बच्चा 1 साल का है सर 1 साल का है हाँ खेलते खेलते एक बार यहाँ आता आए तो मुच्चाज बेर क्या बोला वो डंका बजा था 5 बजे ना एक आके उठाया मेरे को निकलगढ़ बहुत मार बोल मैं उठ के इसको 2 थप्पड़ मार को बच्चे के लिए को दिया वो
कल भी वो ऐसी दूंगा बोल के क्या बोला, इसको भल्ले बोले आप, पैर को अच्छा खच्च बंद बोले, पैर को बंद नहीं जाता उन्हें कहा जा तभी तो होशियार होती है बोले। इतना बोलने के बाद पैर को बंदी से वैसी से उतना सो गए सोता 11 बजे से फिल्म देखा सर में। हाँ रामचंद्र का वो भी देखने के बाद देख के इधर कौन नहीं होता सब कह रहा है उन्होंने 3 दिन से ऊपर के वो आदमी कौन की बोले मेरे मुँह कौन 100 साल बोले तो कौन 100 साल बोले तो 6 बजे उठ के बच्चा कहाँ बोल को इसको उठा मैं उठे चाय पीकेंगे बोले को ऐसा उठने के बाद पल्लो सीढ़ी लग रहा है बच्चा कहाँ बोल को उधर सोना सीना देख को ऐसा समझा मैं वो ढूंढा नहीं है बच्चा यहाँ तक देखा पूरा यहाँ तक गिरे थे बच्चे खेला सो रात में यहाँ तक गिरे थे खेला सो यहाँ का ढूंढे थे फोन ले गए बोल को ढूंढने चालू करे जब मैं जब आपको बोले जाकर केस करो बोले सर के पास ఆసుపత్రికి వెళ్లి వస్తానని చెప్పి ఓ తల్లి తన కూతురితో పాటు వెళ్లిపోయింది. పెద్దెముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్కూర్ తాండాకు చెందిన కేతావత్ నరేష్ తన రోజువారీ పనిలో భాగంగా వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లాడు. అదే సమయంలో తన భార్య కేతావత్ రేణుక తనకు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి వెళ్లి వస్తానని చెప్పి తన కూతురు శ్రీలతను తీసుకొని ఈ నెల డిసెంబర్ 29న తాండూరు పట్టణంలోని ఓ ఆసుపత్రికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేకపోయింది. దీంతో అనుమానం వచ్చిన భర్త కేతావత్ నరేష్ పెద్దెముల్ పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. నరేష్ తనకు తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ఎక్కడ అడిగినా ఆచూకీ లభించలేదు. నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పెద్దెముల్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యావేత్త పర్యాద రామకృష్ణకు జాతీయ విశిష్ట సేవా పురస్కారం లభించింది. పద్మశ్రీ వనజీవి రామయ్య మరియు భక్త రామదాసు వారసులు కంచర్ల శ్రీనివాస్ చేతుల మీదుగా ఖమ్మంలో ఈ పురస్కారం లభించింది. తాండూరు పట్టణానికి చెందిన విద్యావేత్త విద్యారత్న పర్యాద రామకృష్ణకు విద్యా సామాజిక రంగాల్లో చేస్తున్న సేవలకు గాను పుడమి విద్యారత్న పురస్కారాన్ని పుడమి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో పద్మశ్రీ వనజీవి రామయ్య మరియు భక్త రామదాసు 10వ తరం వారసులు కంచర్ల శ్రీనివాస్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు చిలుముల బాలరెడ్డి అధ్యక్షతన ముదిగొండలో నిర్వహించిన పురస్కార ప్రదాన కార్యక్రమంలో పర్యాద రామకృష్ణ పురస్కారాన్ని అందుకున్నారు. పర్యాద రామకృష్ణకు ఈ పురస్కారం లభించడం పట్ల తాండూరు పట్టణ ప్రముఖులు ఆర్బీఓఎల్ సిఇఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి, భాష్యం కళాశాల ప్రిన్సిపాల్ సోమనాథ్, అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పర్యాద రామకృష్ణ జాతీయ పురస్కారం అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మహోన్నతమైన పర్యావరణవేత్త వనజీవి రామయ్య గారు ఇప్పటికీ కూడా పర్యావరణ పరిరక్షణార్థం కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి మహోన్నత వ్యక్తి చేతుల మీదుగా ఈ పురస్కారం తీసుకోవడం, ఆశీర్వాదం తీసుకోవడం, అలాగే భక్త రామదాస్ పర్వతం వారసులైనటువంటి కంచర్ల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ పురస్కారం తీసుకోవడం నిజంగా చాలా ఆనందం. అలాగే డాక్టర్ అన్నం శ్రీనివాస్ గారిని కూడా నిన్న వేదిక మీద కలవడం జరిగింది. ఎవరైతే కరోనా సమయంలో అనేక వేల అనాథ శవాలకు ధన సంస్కారాలు చేయడం జరిగిందో, అలాగే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సిలబస్ లో కూడా వారి గురించి ప్రస్తావన ఉంటుంది. అలాంటి వారి గొప్ప వ్యక్తుల మధ్య ఈ పురస్కారం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు నన్ను అభినందించిన, నాతో పాటు ఎల్లప్పుడూ నాతో పాటు ఉంటూ నా ఈ అవార్డులో కూడా భాగమైనటువంటి భాష్యం కళాశాలకు నిజంగా కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా, ధన్యవాదాలు చెప్తా. ఎవరు కలం పడితే అక్షరాలు ముత్యాలు అవుతాయో, ఎవరు గడం విప్పితే మాటలు ముత్యాలుగా రాలుతాయో, ఎవరి యొక్క నీడలో విద్యార్థులు పాఠాలు నేర్చుకొని వాళ్ళ భవిష్యత్తును బంగారు పాఠాలు తెచ్చుకుంటారో వాళ్ళు ఎవరో కాదు, మా భాష్యం కళాశాల కరెస్పాండెంట్ శ్రీ రామకృష్ణ పర్యాద రామకృష్ణ గారు. వారికి నిన్న జరిగినటువంటి సన్మానము, అలాగే వారికి ఇచ్చినటువంటి విశిష్ట అనే బిరుదు వచ్చిన సందర్భంగా మా కళాశాల తరఫున, మా ఉపన్యాసకుల తరఫున, మరి మా విద్యార్థుల తరఫున మేము వారికి చిన్న సన్మానం ఏర్పాటు చేసినాము. ఇంత చిన్న వయసులోనే వారు ఇంతవరకు ఒకటి నేషనల్ వైడ్ గా, మరి నిన్న కూడా వచ్చినటువంటి వశిష్ట అనే ఒక బిరుదు సందర్భం మేము మా కళాశాలలో చాలా ఆనందిస్తున్నాము. సో ఇది ఇంకా భవిష్యత్తులో సమాజానికి వాళ్ళు ఇంకా బాగా సేవ చేసి ఇలాంటి బిరుదులు ఇంకా సంపాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా
పాఠశాల తరఫున వారికి ఇంకొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆదర్శనగర్ కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయం దగ్గర అమావాస్య సందర్భంగా భక్తులు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 25 నెలలుగా ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ఆలంపల్లి ప్రకాష్, కుమ్మరి నరసింహులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్టమైసమ్మ దేవాలయ ఉపాధ్యక్షులు గూలి నవీన్ కుమార్, నరేష్, వేణుగోపాల్, అంజనేయులు, రాములు, సుధాకర్, రమేష్, రాజేష్, కృష్ణ, నాగప్ప, వెంకటప్ప, పాపయ్య, యాదగిరి రెడ్డి, దిలీప్ సింగ్ ఠాగూర్, ఆలయ అర్చకులు చందుస్వామి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రోజుకు 2000 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే పరిమితి కారణంగా పత్తి రైతులు ధర్నా చేపట్టారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప జిన్నింగ్ మిల్లు నుండి పత్తి లోడ్లతో ఉన్న వాహనాలతో పాటు రైతులు ధర్నా నిర్వహించారు. లోడుకు 2000 లంచం ఇస్తేనే పత్తి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. తమను కాదని ఇతర బ్రోకర్ల ద్వారా వచ్చే లోడ్లను తొందరగా లోపలికి పంపిస్తున్నారని ఆరోపించారు. ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సారంగపాణి అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని సిసిఐ దృష్టికి తీసుకువెళ్తానని, ఇకపై రోజుకు 3000 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసే విధంగా అనుమతిస్తామని తెలిపారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని సమాధానపరిచారు. మార్కెటింగ్ శాఖ అధికారులు 3000 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ధర్నాను విరమించారు. రేట్ వేస్తున్నాడా? రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు? యాభై బండ్లు ఉన్నాయి. 2000 క్వింటాలు దించుకుంటామన్నారు. ఈ ఫర్టిలైజర్ షాపులు పెద్ద బండ్లు నింపుకొచ్చి అలా లోపల కాలేజీ లోపల 2000 క్వింటాలు అయిపోతున్నాయి. ఈ రైతుల చిన్న బండ్లు అన్ని బయట ఉంటున్నాయి. సీరియల్ వచ్చే లోపల 2000 క్వింటాలు అయిపోయినాయి. గేట్లు మూసేస్తారు. మిల్లి మేము ఏడా బతకాలి? ఎవరికి అమ్ముకోవాలి పత్తి? మాకు పరిష్కారం కావాలి. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? మాకు ధర్నా చేయాలి, కలెక్టర్ రావాలి, పరిష్కారం చెప్పాలి. 3 రోజులు మిల్లు బంద్ పెడతారు, ఒకరోజు చాలు చేస్తారు. 2000 క్వింటాలు అంటే రైతు ఏడా అమ్ముకోవాలి? ఏం చేయాలి రైతు? ఇది పరిష్కారం పండించిన పంటలు ఏం చేయాలి? మరి అట్లా కలెక్టర్ చెప్పిందా? మరి సీసీఐ అయితే మనం ప్రైవేట్ కన్నా అమ్ముకుంటాం. సీసీఐ పెట్టి మరి నువ్వు 2000 క్వింటాలు అంటే ఎవరికి అమ్ముకోవాలి? 4 బండ్లు పెద్ద బండ్లు వస్తారు, 2000 క్వింటాలు అవుతాయి. మరి చిన్న బండ్లు రైతులు ఎవరికి అమ్ముకోవాలి చెప్పుండ్రి. ఓకే, చెప్పు ఏమైంది? ఎవరికి అమ్ముకున్నారు సార్? ఇదే పరిస్థితి. పెద్ద బండ్లు కాలేక చిన్న బండ్లు 3 రోజులు ఉన్నాయి సార్. అవి ఎప్పుడు కాలేదు? అవి ఎప్పుడు ఖాళీ కావాలి? ఎప్పుడు 3 రోజులు బండి వేసించారు. మేము తిండి ఏం చెప్పేది సార్. ఈ దుకాణం వాళ్ళదే కొంటున్నారు, పద్ధతి వాళ్ళదే కొంటున్నారు. మా దుకాణం మా రైతులు కొంటలేదు. వాళ్ళు కండిషన్ ఇస్తారు దుకాణం వాళ్ళు, వాళ్ళదే కొంటున్నారు. బండలే పెద్ద పెద్ద బండ్లు తీసుకెళ్ళిపోతాయా? ఇది మందులు ఉద్ధరిస్తారు కదా వాళ్ళు, వాళ్ళే మార్కెట్ తీసుకుంటున్నారు. వాళ్ళు లంచాలు ఇస్తారు. ఒక డిసెంబర్ 2000 ఇస్తారు, బండికి 2000 ఇస్తారు. ఎవరు ఇస్తారు? ఇది మందుల చేపలు ఈ రైతులది పోతే తీసుకుంటలేరు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
Cable.